హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్కే భాష మూవీ ఆర్టిస్ట్. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మాస్ జాతర టీజర్ రిలీజ్ అయింది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అన్న లుక్ చూడగానే నేను పాత సినిమాలు గుర్తుకొచ్చిన భయ్య. మిరపకాయ, భద్రా మూవీలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, ఎంత కామెడీ ఇచ్చాడు మన అన్న. మన రవితేజ అంటేనే ఆ వయసులో నేను చూసిన సినిమా ఏదైనా మంచి ఎంజాయ్ చేసిందంటే భద్రా మూవీలో ఏ రేంజ్ లో యాక్టింగ్ చేశాడో ఈ సినిమాలో కూడా నాకు ఆ లుక్స్ కనిపిస్తుంటే పాత సినిమాలు అన్ని గుర్తు చేసి కొత్తగా మనకు చూపేపోతున్నాడు అని అనుకుంటున్నాను నా మనసులో అయితే. మరి ఈ సినిమా టీజర్ అయితే రిలీజ్ అయింది. అన్న మాస్ లుక్లు అసలు అమ్మ మామూలుగా లేవు. అసలు తల్లిగా సినిమాలో ఉంటుంది భయ్య మ్యాటరు. ఫుల్ మిల్స్ కాదు, దీని అమ్మ మండి పెడతాడు, బాహుబలి మండి ఖచ్చితంగా ప్రతి ఒక్కటి పెడతాడు. 100% నాకు గ్యారెంటీ ఉంది. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎన్నో సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎంతోమంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. అన్ని సినిమాలు ఆడతాయి, కొన్ని ఆడవు. కానీ ఈ సినిమా మాత్రం 100% గట్టిగా ఆడుద్దని గట్టి నమ్మకం నాకు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే మన ఇండస్ట్రీలో ఏకైక హీరో ఎవరైనా ఒంటరిగా కష్టపడి పైకి వచ్చినాడు అని అంటే అది మాస్ మహారాజా రవితేజ గారు అని. ఎందుకంటే ఆయన ఎవరు సపోర్ట్ లేకుండా ఒంటరిగా కష్టపడ్డాడు, ఒంటరిగా బాధలు పడ్డాడు, ఒంటరిగా పోరాడాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు, సెట్ డిపార్ట్మెంట్గా చేశాడు, ఒక ఆర్టిస్ట్గా చేశారు. ఎన్నో విధాలుగా కష్టపడి ఆయన ఈరోజు నెంబర్ 1 పొజిషన్లో మంచి నెంబర్ 1 పేరు తెచ్చుకొని ఈరోజు హీరోగా ముందుకు దూచుకొని వెళ్తున్నారు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఆయనను చూస్తే చాలామందికి ఇన్స్పిరేషన్ వస్తుంది. ఎందుకంటే నాకు కూడా నిజం చెప్తున్నాను, నేను రవితేజ అన్న గారి గురించి తెలుసుకొని ఆయన అసలు అంటే లైఫ్ స్టోరీ అంటే ఏందో తెలుసుకొని నేను చాలా వరకు నేను కూడా కష్టపడాలి, ఇలా కష్టపడితే మనం కూడా ఫ్యూచర్లో ఎదుగుతామనే పట్టుదలతో నేను కష్టపడుతున్నా. ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నాను. నాకు తెలుస్తుంది ఈరోజు ఇండస్ట్రీలో ఎలా ఉంది, మనం బయట కష్టపడితే ఎలా ఉంటుంది. ఈ ప్రజల మధ్యలో మనం బతుకుతున్నామంటే ఎదగాలంటే మామూలు కష్టం కాదు భయ్య. ఇప్పుడున్న పొజిషన్లో ప్రతి ఒక్కరు తెలుసు ఎలాంటి మనుషులు ఉన్నారు మన ఇండియాలో. ఒకడు ఎదుగుతున్నాడు అంటే తొక్కుదామని ట్రై చేస్తుంటాడు. ఎవ్వరు ఎదగని పొజిషన్ ఉంది ఇప్పుడు. అప్పట్లో కూడా అట్లనే ఉందని ఇప్పుడు మాస్ మహారాజా రవితేజ అన్నని చూస్తే తెలుస్తుంది. కొన్ని ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు అన్నయ్య, ఎవరైనా సరే ఎవరు తొక్కాలని ట్రై చేసినా, ఎంతమంది మోసం చేసినా, ఎంతమంది మనం కింద పడేసినా కూడా మనం లేవాలి. తప్పకుండా కష్టాన్ని నమ్ముకోవాలి. కష్టాన్ని నమ్ముకుంటే తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పి చాలా ఇంటర్వ్యూలలో మన రవితేజ అన్న గారు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నేను అనుకుంటుంది ఏంటంటే ఒకటి మీ అందరికీ చెప్పే మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కష్టాన్ని నమ్ముకోండి. నీ ఆత్మగౌరవాన్ని నమ్ముకో, ఎవరిని నమ్ముకోకు. ఫ్యామిలీ ఉన్నారు, అన్నలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు అని చెప్పేసి నమ్ముకొని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని నువ్వు ఏదన్నా సరే చేసినావు అనుకో, అది ఎప్పటికైనా నువ్వు నిలబడలేవు. కింద పడితే మళ్ళీ లేవడానికి నీకు తెలియదు. కాబట్టి నువ్వు నమ్ముకో గట్టిగా ముందు. అప్పుడు నువ్వు ఎన్నిసార్లు కింద పడ్డా, ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని బాధలు జరిగినా తప్పకుండా నువ్వు నిలబడగలుగుతావు, నువ్వు తట్టుకోగలుగుతావు. కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఒక మంచి పేరు రావాలన్నా, ఒక సక్సెస్ రావాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా నువ్వు నమ్ముకో అని కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.